కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కావలి నియోజకవర్గంలో ప్రజలకు 1240 కోట్ల రూపాయల లబ్ధి చేకూరినట్లు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. కావలిలో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం విజయోత్సవ కార్యక్రమం జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ ప్రధాన కూటమి నేతలు, అధికార యంత్రాంగం హాజరుకాగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ 2 ఏళ్ల కావలి అభివృద్ధిలో తనను కూటమి నేతలు ముందుండి నడిపించగా వెనుకుండి అధికార యంత్రాంగం ఎంతో ప్రోత్సహించినట్లు చెప్పారు. అభివృద్ధిలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లే మనందరి నమ్మకమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్లు వారి సుఖమైన జీవితాలను త్యాగం చేసి రాష్ట్రాభివృద్ధికి శ్రామికుల్లా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇక తాను కావలి నియోజకవర్గంలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం సమగ్రంగా అందేలా చూస్తూనే మరోపక్క సాగు, తాగు, విద్యుత్, రోడ్ల వంటి ప్రధాన అభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాన రంగాల్లో తాను చేసిన, చేయబోయే అభివృద్ధిని గణాంకాల్లో వివరించారు. 2 సంవత్సరాల కాలం నా విజయానికి వెన్నెముకగా ఉంది. మన శరీరంలో 2 భాగాలు ఉన్నాయి. ముందు భాగం, వెనక భాగం. నా కళ్ళకి కనిపించే నా శరీరం ముందు భాగం అయితే, నా కళ్ళకి కనిపించినటువంటి భాగం నా వెనక భాగం. నా కళ్ళకి కనిపించేటువంటి భాగాలు నా బీజేపీ, నా జనసేన, నా తెలుగు తమ్ముళ్ళు. నాకు కనిపించినటువంటి భాగం నా అధికారులు. వారి ప్రోత్సాహమే ఈరోజు నా విజయానికి నాంది. ఎక్కడో పుట్టారు బీజేపీ, జనసేన, తెలుగుదేశం, మనందరం కావలి నియోజకవర్గ బిడ్డలు. మన ప్రాంత అభివృద్ధి కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన ప్రాంతాన్ని ఒక సుభిక్షమైనటువంటి ప్రాంతంగా అభివృద్ధి కోసం మనందరం కూడా తపన పడుతున్నాం. కానీ నా అధికారికి ఉద్యోగ ధర్మం రీత్యా మన ఊరికి వచ్చి మన ఊరికి అభివృద్ధికి, నాకు పేరు తెలవడానికి నిరంతరం కూడా వాళ్ళు నా కోసం కష్టపడిన అధికారులు అందరికీ కూడా ఈరోజు అభినందనలు తెలియజేస్తున్నా. వారి ప్రోత్సాహం, వాళ్ళలో ఉండే డెడికేషన్, నేను ఏదైతే డైరెక్షన్ ఇచ్చానో ఆ ఇచ్చిన డైరెక్షన్ సమర్థవంతమైనదైతే, అది చట్ట ప్రకారం అయితే తప్పకుండా చేసి పెట్టిన విధానం వల్లే ఈరోజు కావలి అభివృద్ధి పనుల్లో నడుస్తుంది. కాబట్టి ఈరోజు నా ఒకవైపున అధికారులు, రెండో వైపు నా కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈ కావలిని మనం కాపాడుకుంటున్నాం. అందుకే మన ఈ 2 సంవత్సరాల నమ్మకం ఒకవైపు నా అధికారులు, రెండో వైపున నా సోదరులు జనసేన, బీజేపీ, తెలుగుదేశం. అదేవిధంగా మనందరి నమ్మకం నరేంద్ర మోడీ గారు, మనందరి నమ్మకం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మనందరి నమ్మకం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మనందరి నమ్మకం మన భవిష్యత్తు నాయకుడైనటువంటి నారా లోకేష్ బాబు గారు. నలుగురు మనకి నలుగురు, మన నలుగురిని నమ్మాలి. ఒకటే ఆలోచించండి, 43 సంవత్సరాల వయసు, ఎంజాయ్ చేయాల్సిన వయసు, ఈ రాష్ట్రం కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి ఒక శ్రామికుడు అవతారం ఇచ్చిన నారా లోకేష్ బాబు గారు. సినిమా ఇండస్ట్రీ ఒక అందమైన ప్రపంచం, ఒక కళల ప్రపంచం, దాన్ని అన్ని వదిలి ఒక సంజోడి గారికి, చంద్రబాబు నాయుడికి వచ్చి తేడా 3 నెలలే. ఇద్దరు 77 సంవత్సరాల యువకులు. మనం బాధపడాలి, మనం ముసలం అయిపోయాం, కానీ ఇప్పుడు కూడా యువకులే. 3 సబ్స్టేషన్లు అయితే మొట్టమొదటి యువతన రూరల్ మండలంలో శ్రీపురానికి సబ్స్టేషన్ తెచ్చా. అది తొందరలో గోపాల మండలంలో పండబెట్టుకుని రాబోతున్నాం. దగ్గరికి రాబోతుంది. రూరల్ మండలం నడిపేద దగ్గర మనకు సబ్స్టేషన్ రాబోతుంది. ఒక్క కావలి నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే గారికి కావలి టౌన్లో ఏ గొంతులో చూసినా ట్రాన్స్ఫార్మర్ లో అంటే, ఏ గొంతులో చూసినా స్తంభాలు ఎగిరిపోతాయి. అటువంటి పరిస్థితుల్లో నా ఎలక్ట్రిసిటీ అధికారుల అండదండలు, వాళ్ళ ప్రోత్సాహం, నేను ఒక మాట అయితే 2 పనులుగా చేశాను. కాబట్టి 84 ట్రాన్స్ఫార్మర్లు ఒక కావలి టౌన్లో మార్చారు. అది అభివృద్ధి అయితే మీరు చెప్పాలి, మీ ఊళ్ళో చెప్పాలి. ఏ కట్టకి దొరుకును కట్టక మట్టి తొలిచా, ఏ కాలు చేయి దొరుకును కాలువను తొలిచా, ఏ ప్రాంతాన్ని దొరుకును రైతులకి మేము వచ్చిన తర్వాత 2 పంటలు పండించిన చరిత్ర కూడా ఈరోజు లేదా మత్స్యకారు
18 కోట్ల రూపాయలు ఈ రోజున మత్స్యకారు సేవలు ఇవ్వడం జరిగింది. 2,47,00,000 రూపాయలు ఈ రోజు ఆటో డ్రైవర్ల సేవలు ఇవ్వడం జరిగింది. మళ్ళా వచ్చేసి నెలలో పై నెలలో మళ్ళా వాళ్ళకి వెళ్ళిపోతున్నాం. అదేవిధంగా చేనేత కార్మికులకి దాదాపు 88 లక్షల రూపాయలు ఈ రోజు సంక్షేమం ఇవ్వడం జరిగింది. ఈ రోజు పుట్టిన బిడ్డ మొదలుకొని చనిపోయే వృద్ధ ముసలి వరకు ఏ వయసులో ఉన్న వారికి ఆ వయసులో రైతు చెల్లిస్తూ ప్రతి ఒక్కరూ ప్రయోజనం కలిగే విధంగా ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ప్రజలు విశ్వసించారు, కాబట్టి నారా చంద్రబాబు నాయకత్వాన్ని బలపరిచారు, కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు, కాబట్టి భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారి అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు, కాబట్టి భవిష్యత్తులో యువ నాయకులను నారా లోకేష్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఈ రోజు వాళ్ళ మీద నమ్మకం, మన బిడ్డల జీవితాన్ని సంక్షేమంగా మారి ఈ కావలి నియోజకవర్గంలో సుమారు 1,240 కోట్ల రూపాయలు రాసుకోండి. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా 1,240 కోట్ల రూపాయలు ఈరోజు సంక్షేమం ద్వారా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి 2,43,000 మంది ఓటర్లకి వివిధ రూపాల్లో రైతాంగానికి సబ్సిడీ, అదేవిధంగా తల్లులకి అన్నదాత సుఖీభవన సబ్సిడీతో పాటు తల్లులకు వందన సబ్సిడీ, అన్ని రకాల సబ్సిడీలు కలిపి ఈ రోజు కావలి నియోజకవర్గంలో ఈ 2 సంవత్సరాల కాలంలో 1,240 కోట్ల రూపాయలు మా కావలికి ఇచ్చినటువంటి ఆ మహానుభావులకి ఏ వ్యక్తి మనం తీసుకోవాలంటే ఒక్కటే కృతజ్ఞత. ఒక్కటే మనం సంవత్సరాల రాక్షస ప్రభుత్వాన్ని చూసాం. ఆ రాక్షస ప్రభుత్వంలో రోజు లేవు, అప్పుడు కూడా ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ ఇందాక మా భరత్ కుమార్ చెప్పినప్పుడు కావులు తిప్పడానికి భయపడ్డాం. ఎక్కడ సెటిల్ ఊడిపోతాయని, ఎక్కడ టైర్లు బర్స్ట్ అవుతాయని, బయలు తిరగడానికి పడ్డాం. ఏ గుర్తులో పడి చచ్చిపోతామని. కానీ ఈ రోజున హ్యాండిల్ వదిలేసి రోడ్ల మీద ఏజెంట్గా తిరిగే టైర్లు ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.